సో, నా ప్రిపరేషను ఎలా జరిగింది? రాబోయే డిఎస్సి అభ్యర్థులకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నాము. నేనైతే కంప్లీట్‌గా కోచింగ్ జరుగుతున్నప్పుడు ఆ కోచింగ్ నోట్స్‌లు, క్లాసెస్ జాగ్రత్తగా వినడం, ప్రతిరోజు వాటిని చదివి, తర్వాత రోజు డైలీ టెస్టులు రాయడం. ఈ ప్రాసెస్ వల్ల మనకి ఎక్కడైతే మనం వీక్‌గా ఉన్నామో, రాంగ్ అయిన బిట్స్‌కి మళ్ళీ బుక్స్ రెఫర్ చేసుకుని వాటిని కరెక్ట్ చేసుకోవడం జరిగింది. కోచింగ్ అయిన తర్వాత మళ్ళీ సిరీస్ ఆఫ్ టెస్ట్లు కంప్లీట్గా వీక్లీ వన్స్ సిలబస్ ఇచ్చేవాళ్ళు. మనం ఆ వారం అంతా చదువుకుని ఎగ్జామ్ రాయడం, మన ర్యాంక్ మనం చూసుకోవడం, ఏ పొజిషన్ ఉన్నాము, ఎక్కడ మిస్టేక్స్ అవుతున్నాయి, ఒక్కొక్కసారి టైం సరిపోయేది కాదు, మళ్ళీ కాల్కులేషన్ ఫాస్ట్గా చేయాలంటే ఏం చేయాలి, రూమ్లో ఒక ఫ్రెండ్స్ తోటి డిస్కషన్ లాంటిది జరుగుతుండేది. మాకు మెథడ్స్కి సత్యేంద్ర రెడ్డి సారు, మెథడ్స్ విషయానికి వస్తే మేము సార్ నోట్స్, టెక్స్ట్ బుక్స్ చదివాం. కంటెంట్ విషయానికి వచ్చేసరికి 6th to ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి సమ్ ఎగ్జాంపుల్తో సహా నేర్చుకోవడం జరిగింది. అక్కడే టెక్స్ట్ బుక్లో దానికి సంబంధించిన ఏమైనా షార్ట్ కట్ దొరికితే పక్కనే ఫార్ములా రాసుకోవడం, అలా కంటిన్యూ చేయడం జరిగింది. ఇక పిఐఈ విషయానికి వస్తే పిఐఈకి మనం ప్రగతిలో వచ్చినటువంటి లింగం గౌడ్ సార్ నోట్స్ ప్లస్ కొత్తగా రిలీజ్ అయినటువంటి తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ చదివాను. సైకాలజీకి కంప్లీట్గా నేను ప్రగతి మెటీరియలే చదివాను. సైకాలజీ ఎందువల్లంటే అప్లికేషన్ ఓరియంటెడ్ బిట్స్ పెద్ద డెప్త్ ఉండవు. సో జీకే కరెంట్ అఫైర్స్ విషయానికి వచ్చేసరికి వే టు న్యూస్లో మనకి వీక్లీ మ్యాగజైన్ అనేటువంటి వస్తుంది. ఆ వీక్లీ మ్యాగజైన్లో మన డిఎస్సికి అవసరమైనటువంటి పాయింట్స్ని ఒక నోట్స్లో రాసుకుంటూ, స్టాక్ జీకే కొన్ని టాపిక్స్ ఉంటాయి, ఆ టాపిక్స్ని యూట్యూబ్లో వీడియోలు చూస్తూ సో కంటిన్యూస్గా ప్రతిరోజు ఈ కరెంట్ అఫైర్స్ జీకే కవర్ అయ్యేలా చూసుకున్నాం. నేను ఎగ్జామ్ ముందు నవంబర్ నుంచి ఒక 2 సిరీస్లు కంటిన్యూస్గా రాశాను, ప్రగతి సిరీస్లు ఎగ్జామ్స్. సో పెర్ డే 10 to 12 అవర్స్ అవుతుండే వాళ్ళమే. ఎర్లీగా పడుకోవడం, ఎర్లీగా లేవడం జరిగేది. మెయిన్ మనం ఫోకస్గా మైండ్లో ఏమీ లేకుండా చదివేది బాగా క్వాలిటీగా. ఎంత టైం చదివేది ముఖ్యం కాదు. ఇవేనో కొంతమంది మా ఫ్రెండ్స్ తక్కువ టైమే చదివారు, అయినా మంచి మార్కులు వచ్చాయి. టైం అనేది మ్యాటర్ కాదు, మనం క్వాలిటీగా చదువుతుండాలి. క్వాలిటీ అంటే ఏం లేదు, మనసులో ఏమీ లేకుండా ఓన్లీ ఇదే మన లైఫ్, ఇదే ఈ బిట్టే వస్తుంది, ఇదే బిట్టే పెట్టబోతున్నాం, ఇదే నాకు జాబ్ తెచ్చి బిట్ అని ప్రతి బిట్ని అలాగా ఇష్టపడుతూ చదవండి. సమ్స్ చేసేటప్పుడు మనకి కాలిక్యులేషన్లు ఎక్కువ చాలా ప్రాక్టీస్ చేయాలి. ఎక్కువ పేపర్లు చేసేటప్పుడు మనకి మల్టిప్లికేషన్కి, డివిజన్లకి, క్యాన్సిలేషన్ ఆఫ్ నెంబర్స్కి టైము ఎలా ఉంది ఏంటి అనేది మనకి తెలిసిపోతుంది. అది పెంచుకోవాలి, కాలిక్యులేషన్ స్పీడ్ని పెంచుకోవాలి. సో జనరల్గా ఏం చేస్తామంటే మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ వాల్యూమ్ని, కోన్ వాల్యూమ్ని, క్యూబ్ వాల్యూమ్ని కంపేర్ చేసేటప్పుడు కోన్ వాల్యూమ్ కట్టేస్తాము, క్యూబ్ వాల్యూమ్ కట్టేస్తాం సపరేట్గా. అలా కాకుండా రెండింటిని ఈక్వల్ చేసే సందర్భాల్లో ఏ వాల్యూలు మనకి కామన్గా ఉన్నాయో అవి ఈక్వల్ చేసి కొట్టేయాలి. ఇండివిజువల్గా వాల్యూమ్లు కట్టకుండా 2 వాల్యూమ్ని సబ్స్టిట్యూట్ చేసి ఫార్ములాస్లో అటు ఇటు ఈక్వల్ నెంబర్స్ని క్యాన్సిల్ చేసుకుంటే ఆన్సర్ ఈజీగా వస్తుంది. అటువంటి చిన్న చిన్నవి మనం చేయడం ద్వారా మనం తెలుసుకుంటాము. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, పోటీ ప్రపంచంలో మీరు జనాన్ని చూసుకొని వీళ్ళని చూసుకొని అస్సలు భయపడద్దు. నీకు నువ్వే నీలో ఉన్న మిస్టేక్స్ని మనం వెతుక్కుంటూ ముందుకెళ్ళి మంచి ఫ్యాకల్టీ, మంచి ఎన్వైరన్మెంట్లో, మంచి రూమ్మేట్స్తో ప్రిపరేషన్ కొనసాగిస్తే జాబ్ సాధించడం డిఎస్సి అనేటువంటిది పెద్ద కష్టమేం కాదు. ఇది టెక్స్ట్ బుక్ బేస్డ్ ఎగ్జాము, టెక్స్ట్ బుక్లో సిలబస్సు, టెక్స్ట్ బుక్. ఆ టెక్స్ట్ బుక్ని మనం స్టూడెంట్కి ఎంత బాగా చెప్పగలం, స్టూడెంట్ అడిగేటువంటి ప్రతి విషయానికి మనం ఆన్సర్ చేసే విధంగా మన ప్రిపరేషన్ ఉండాలి. సో దానికి అవసరమైనటువంటి అదనపు సమాచారాన్ని ఆ బుక్లోనే రాసుకుంటూ, సో టెక్స్ట్ బుక్స్ని, అకాడమీ బుక్స్ని బాగా చదవాలి, నెంబర్ ఆఫ్ టైమ్స్, ఏది మిస్ చేయకుండా. సో ఇదే నా ఇచ్చే సలహా. వచ్చే డిఎస్సిలో
మీరందరూ విజయం సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.